మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మహాలయ అమావాస్య గ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. గ్రహణ దోషాలు కూడా పోతాయి. అంతేకాదు ఈరోజు ఈ కథలు వినటం వలన జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలు మీ ఇంటికి వస్తారని తెలియజేసే గరుడ పురాణంలోని ఈ కథను వింటే చాలు పితృదోషాలు పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి విష్ణుమూర్తి గరుత్మంతుడికి పితృదేవతల గురించి వివరిస్తూ ఉండగా గరుత్మంతుడికి ఒక సందేహం వస్తుంది. పిండీకరణ వార్షిక శ్రాద్ధాల తరువాత మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం దైవత్వము, మనుష్యత్వము, ఇతర అత్వములో సంప్రాప్తిస్తాయి కదా. ఆహారపు అలవాట్లు అందరివి ఒకలాగా ఉండవు కదా. మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ శ్రాద్ధ హోమాల వల్ల కానీ అందరూ తృప్తి పడడం ఎలా సాధ్యం? ప్రేత రూపంలో ఉన్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారికెలా కడుపు నింపి ఆనందింపజేయగలదు? శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలంటారు, నిజమేనా? దయచేసి నా ఈ అజ్ఞానాన్ని దూరం చేయండి అని విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు వినతాసుతుడు. అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంత, మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం అమృతంగా మారి వాని చెంతకు చేరుతుంది. అదే అన్నం గంధర్వ రూపం పొందిన వారికి భోగరూపంలోనూ, పశురూపం పొందిన వారికి గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ, పక్షికి ఫలంగాను, రాక్షసునికి మాంసంగాను, ప్రేతానికి రక్తంగాను, మనుషునికి అన్నపానాదులుగాను అందుతుంది. కనుక గరుత్మంత ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టాలి. ప్రతి అమావాస్యకు కుదరకపోయినా కనీసం మహాలయ అమావాస్య నాడైనా సరే శ్రాద్ధాలు పెట్టాలి. ఈరోజు పితృగణాలు తమ వారింటికి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి ఉండి శ్రాద్ధాలను అభిలాషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారు అలాగే ఉంటారు. సూర్యాస్తమించిన శ్రాద్ధ భోజనం లభించకపోతే నిరాశాపూరితంగా నిస్పృహగా బరువెక్కిన హృదయంతో వేలాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పాడు విష్ణువు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, ఈ లోకం నుండి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, ఉన్నారు పక్షిరాజా, సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు మహాలయ అమావాస్య రోజు పుష్కర తీర్థానికి వెళ్ళాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధ కర్మను చెయ్య సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు. కుతుప ముహూర్తం వచ్చింది. అప్పుడు శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోయింది. సీతాదేవి ఏకాంతంలోనికి పోయిందేమిటి? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో. సరేలే అనుకుంటూ రాముడే బ్రాహ్మణులకు భోజనాలను వడ్డించి ఆ కార్యక్రమం అయిపోయి వారు సెలవు గైకొని వెడిలిపోయిన తర్వాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు. నవ్వుచాటు ప్రశ్నను అర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది. ఆర్యపుత్ర, నేనొక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను.
ఆయన నిండు కొలువులో ఉన్నట్లే సర్వలంకార భూషితులై దరహాస భాసుర వదనార విందులై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటు మీ పితామహ ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజు గారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టుచాటుకు వెళ్ళిపోయాను. ఆ మహారాజు గారికి ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్య ఆహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. మన పాత్రలో అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘు కుల్వాన్యభూషుణ్ణి ఎదుటకెలా పోగలను? అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను అని చెప్పింది. ఆ మాటలు విని శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచారికైనా దక్కినందుకు సంతోషించాడు. కాబట్టి గరుక్మంతా మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధకర్మలు చేయాలి. ఆ శ్రాద్ధం కోసం పితరులు తమ సంతతి ఇంటికి తప్పకుండా వస్తారు అని విష్ణుమూర్తి గరుక్మంతుడితో చెప్పాడు. మన పురాణాలలో పితృతర్పణాలకు సంబంధించి ఈ మహాలయ అమావాస్యకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. దీనిని సంవత్సరంలోని అతిపెద్ద అమావాస్యగా భారతీయులు భావిస్తూ ఉన్నారు. పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు తమ ఇంట్లో పెద్దలు మరణించిన తిథి తెలియకపోయినా ఈ మహాలయ అమావాస్య రోజు తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. ఈ మహాలయ అమావాస్య రోజున తాము మరిచిపోయిన తమ పూర్వపు పెద్దలకు పితృకర్మలు నిర్వహించటం జరుగుతుంది. మహాలయ పౌర్ణమి నాడు పితృదేవతలు భూమిపైకి వచ్చి మహాలయ అమావాస్య రోజు రాత్రి భూమిపై నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మహాలయ అమావాస్య రోజు పితరులు సంతానం యొక్క ద్వారం దగ్గర నిలబడతారు. ఆ రోజు గనుక పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించకపోతే దీవించటం బదులుగా శపించి వెళ్ళిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. పితృపక్షం రోజులలో ఏ రోజైనా సరే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించటం వలన వారు తమ సంతానాన్ని ఆశీర్వదించి వెళతారు. శాస్త్రాల ప్రకారం పెద్దవారికి విధిపూర్వకంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే వారికి ముక్తి లభించదు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకునే ముందు మనుషులు వారి పితృదేవతలు అనగా వారి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి. పితృదోషం అనేది జాతక చక్రంలో అన్నిటికంటే కూడా అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది. ఈ దోషం రాకుండా ఉండాలంటే శ్రాద్ధ కర్మలు చేయటం తప్పనిసరి. కనుక పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. మహాలయ అమావాస్య రోజు మీరు శ్రాద్ధ కర్మలు నిర్వహించినా నిర్వహించకపోయినా ఏ సమయంలో అయినా సరే కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినా కనిపించినా ఈ ఒక్క పని చెయ్యండి చాలు. మీకు ఉండే పితృదోషాలు శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలే ఇంటికి వచ్చారని భావించి ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి, నమస్కారం చేసుకోండి. కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి. కాకి పితృదేవతలకు ప్రతినిధి కనుక కాకి సంతృప్తి చెందిందంటే మీకు ఉండే పితృదోషాలు తొలగిపోతాయి. మీ పితృలు కూడా సంతృప్తి కలిగిన భావం మీకు కలుగుతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రేపు మహాలయ అమావాస్య రోజు మీరు పెద్దలకు తర్పణం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటి వద్దకు కాకి వస్తే మాత్రం పితృదేవతలు వచ్చారని భావించి ఏదైనా ఆహారం కాకికి సమర్పించండి. పితృదేవతల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉంటారు. కాకి వస్తే చాలు ఒక పట్టెడు అన్నం గుప్పెడు అన్నం ఇంటి బయట విడవండి. మీ పితృదేవతలు అనుకొని నమస్కారం చేసుకోండి. పితృదేవతలు సంతృప్తిగా మీరు పెట్టిన ఆహారాన్ని భుజించి మిమ్మల్ని దీవించి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పని చేశారంటే మీరు సంతోషంగా జీవిస్తారు. అలాగే ఈరోజు గ్రహణం కనుక అసలు గ్రహణాలు ఏర్పడడం వెనుక ఉన్న పురాణ కథను వింటే చాలు గ్రహణ దోషాలు ఉండవు. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట
ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే. ఒకరు తలభాగం, ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. అలాగే ఈరోజు మహాలయ అమావాస్య కథను వింటే చాలు శివ అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోనికి తీసుకొని నోటు ముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయ్యింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయటంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి
అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది. ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము వెండి ధనం రూపేణా చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకీ పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది. బంగారము వెండి ధనం వజ్ర వైఢూర్యాలను దానం చేయటమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు. కానీ ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినం అని శివపురాణం కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కానీ మరణించేవారు కాదు. మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు. ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవటం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరతాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదిటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తోంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది. తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు? నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి. బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు. ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను, కానీ చంపటం లేదు. ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు.
ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది, ఓ బ్రహ్మదేవ, మనుషుల్ని చంపటం నా వల్ల కాదు. అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు. అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి. ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ప్రాణాలు తీయటం వలన నీకు ఎటువంటి పాపం అంటదు. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము. ఇది సృష్టి ధర్మం అంటాడు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం, నిన్ను పుట్టించింది ఈ పని కోసమే, నువ్వు తప్పకుండా ఈ పని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు, నిమిత్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి. అప్పుడు ప్రజలు చస్తారు. నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవ్వరూ తిట్టరు అంటాడు. ఈ నిమిత్తువులే రోగాలు, కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగటం, ఒకరినొకరు కొట్టుకోవటము, వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం, ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది. ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెపం ఉండదు, నిన్ను ఎవ్వరూ నిందించరు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తువుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తువులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయేగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు. మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం. మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపటం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు. అంటే తొందరగా లయం అవ్వటం అని అర్థం. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజు నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత 3 రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే పచ్చికంద, బచ్చలి, తోటకూర లేదా అరటికాయ. ఈ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ జలప్రలయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాయుధ్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి.
ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం. మన పెద్దలకు శ్రాద్ధ కర్మలు చేయకపోతే ఏం జరుగుతుందో తెలిపే గరుడ పురాణంలోని పవిత్ర కథను విందాం. కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడనే ఒక రాజు ఉండేవాడు. అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన తన జీవన కాలంలో భూమినంతటిని భోగించి రక్షించాడు. ఎప్పుడూ ఓటమి పాలు కాలేదు, ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు. అతని ప్రజలనాడు చొర భయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు. అతని రాజ్యంలో పాపులు లేరు, రోగాలు లేవు, రోగ భయాలు లేవు. ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలేగాక అనురక్తి కూడా ఉండేది. ఆ బభ్రువాహన మహారాజు 100 మంది అశ్వరూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచ కళ్యాణిపై వేటకు బయలుదేరాడు. వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. యోధుల సింహనాదాలతో, శంఖధ్వనులతో, దుందువుల చప్పట్లతో అడవంతా కూడా మారుమోగసాగింది. సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజు కీర్తిని గానం చేస్తున్నట్లుగా వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పోసాగారు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు, చేమలు, లతలు, దుబ్బులు, అలాగే అన్ని రకాల హింసాత్మకమైన జంతువులు, సాధు జంతువులు సమూహాలు అందులో ఉన్నాయి. అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటుకొక జంతువును కూల్చివేస్తూ ఆ రాజు ఒక లేడీపై బాణం వేశాడు. ఆ లేడీ దెబ్బతిని కూడా దైవంసాన శరవేగంతో పరుగు తీసింది. రాజు అన్నీ మరచి వేట తమకంలో పడి దానిని వేటాడుతూ వాయువేగంతో పయనించసాగాడు. పరివారానికి దూరమైపోయాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోర అడవిలో ప్రవేశించాడు. లేడీ చిక్కాక కానీ ఆయనకు పరివారము, ఆకలి దప్పులు గుర్తురాలేదు. పరివారం బాధ పెద్దగా ఆ అసహాయ సూర్యుడికి లేదు కానీ అలవి మీరిన ఆకలి, తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కిలి బాధించసాగాయి. ఇక ఆయన నీటి కోసం వేటాడటం మొదలుపెట్టాడు. భగవంతుని దయ వల్ల ఆయనకు అచిరకాలంలోనే హంసల, సారస పక్షుల సవ్వడి వినిపించింది. చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తర్వాత నీల కమలాల ఎర్ర కలువల పుప్పొడులతో సుగంధీయమై చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీల కమలాల ఎర్ర కలువల పిప్పుడులతో సుగంధితమై రుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది. ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు. గుర్రం కూడా దాహం తీర్చుకుని ఆయన వెనుకనే నిలబడి పచ్చిక మెయ్యసాగింది. రాజుగారు వస్త్రాన్ని పరుచుకొని డాలును తల కింద పెట్టుకొని విశ్రమించారు. రాజుగారి కనులింకా పూర్తిగా మూతబడక ముందే 100 ప్రేతాలతో కలిసి అడవిని కలియదిరుగుతున్న ప్రేతవాహనుడను ఒక పేరుగలవాడు అక్కడికి వచ్చాడు. వారంతా నడుస్తున్న ఎముకల ప్రోగులాగా ఉన్నారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లు చర్మమే ఉంది, మాంసం లేదు. వారు వచ్చిన అలికిడికి రాజు కన్నులు తెరిచి చూసి ఇంతవరకెన్నడూ తాను చూసి ఎరుగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివ్వున లేచి ధనుర్బాణములు అందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేతవాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు. అయినా ఆయనకు వారిని చంపే ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఈ వికృత శరీరాలు ఎలా ప్రాప్తించాయి అన్నాడు. అప్పుడు ప్రేతనాయకుడు, మీ దర్శన సాంగత్య మాత్రము చేత నాలో ప్రేత భావం నశించింది. ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుంది. మహానుభావో, నాకంటే ధన్యులిక లేరు అన్నాడు. ప్రేతనాయకుని మాటలు విని శాంతించి విల్లుములను దించి ఇలా అన్నాడు, ప్రభువాహనుడు, ప్రేతమా, నాకేమీ అర్థం కావటం లేదు.
ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడేదో దివ్య సరోవరంలాగా కనిపించింది. ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి. నానా రకాల శబ్దాలు, సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక్కటి కనబడటం లేదు. ఇదంతా మీ ప్రభావం కావచ్చు. ఎంతకీ మీకు అవస్థ ఎలా దాపురించింది అని అడిగాడు. అప్పుడు ప్రేతనాయకుడు, మహారాజా, ప్రేతాలన్నీ ఒకప్పటి మానవులే. మేము చేసుకున్న పాపం వల్లే మాకీ దుస్థితి ప్రాప్తించింది. ఏ మనిషికైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, గాత్రాలు, సంపీడీకరణము జరగవో వారు ప్రేతాలే తిరగవలసిందే. అంతేకాక వీరే కాక విశ్వాసఘాతకులు, తాగుబోతులు, బంగారం దొంగలు, అపమృత్యువాత పడినవారు, ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవారు, పాపాలకు తెలిసి ప్రాయశ్చిత్తం చేసుకొనివారు, గురుపత్ని గమనులు, ఇలాంటి పరమ పాపాత్ములంతా ప్రేత రూపాలను ధరించి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తిండి నీరు బహు దుర్లభం. అత్యధిక పీడితులు విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే. అందుకే ఓ మహారాజా, నేనెలాగూ బ్రతికిపోయాను గాని మీరు వీరందరికీ ఊర్ధ్వ దైవిక సంస్కారాలు గావించండి. ఎవరూ లేని వారు అయిపోయినప్పుడు వారి అపర క్రియలను రాజే నిర్వహించటం శాస్త్రసమ్మతం. దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది. మీకు పరలోకంలో సుఖ స్థానం ఏర్పడుతుంది. ఈ ప్రేతాత్మలకు ప్రస్తుత దుఃఖ వినాశనమవుతుంది. రాజుకు ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. మహారాజా, ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటున్నాం కానీ చివరికి ఎవరు? పుత్రులు, భార్య, ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడ్కోలిస్తుంది. బంధువులు శ్మశానం వద్ద వీడ్కోలు ఇస్తారు. శరీరం కాష్టంలో వీడ్కోలు సలుపుతుంది. విడిపోకుండా పరలోకానికి వచ్చేవి పాపపుణ్యాలే అని అన్నాడు. అప్పుడు మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ప్రేతనాయకుడి ఆత్మకథను అడుగగా అతడిలా చెప్పసాగాడు. కృపశ్రేష్ఠ, ప్రేతాన్ని కాకముందు నేనొక సంపన్న వైశ్యుడిని. నా పేరు దేవగుప్తుడు. మాది సర్వసంపదలకు, సుఖాలకు, ధర్మాలకు కూడా నెలవైన విదిశా నగరం. నేను ధర్మ కార్యాలన్నిటినీ కూడా మిక్కిలి శ్రద్ధగా సంపన్నం చేసుకునేవాడిని. ఆచే నొసగబడిన హవ్యాలతో దేవతలు, కావ్యాలతో పితరులు సంతుష్టి నొందారు. నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచినాను. నా ఆహార విహారాలు చక్కని దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను. నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సున్నితంగా ఉండేవి. దీన హీన అనాథ బృందాలకు తులకు అనేక ప్రకారాల సహాయాన్నందించాను. కానీ దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములైనాయి. నాకు సంతానం కానీ, బాంధవ్యాలు కానీ, మంచి మిత్రులు కానీ లేకపోయారు. కాబట్టి నాకు ఊర్ధ్వ దైహిక కర్మలు జరగలేదు. అందువలనే ఎలా ప్రేతరూపిణై ఉండిపోయాను. మహారాజా, ఏకాదశహాలు, త్రిపాక్షికాలు, షణ్మిషికాలు, మానసిక శ్రాద్ధాలు, వార్షికము, ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య 16. ఏ మృతకునికైతే ఇవి చేయబడతావో అతడు లేదా ఆమె మిగిలిన కార్యక్రమాలు, శ్రాద్ధాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండి పోవలసి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మా, ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువైతాడని శాస్త్రాలు చెప్పటం చేత మీరు శ్రాద్ధాల ద్వారా మమ్ముద్ధరించగలరు అని చెప్పి ప్రేత వాహనుడికి గొప్ప మణిని తీసి రాజుకి ఇవ్వబోతూ, ఓ రాజా, ఇది బహు మూల్యము గల మణిరత్నము. మీరు నాపై దయతో దీనిని గ్రహించి అంటూ ఉండగానే రాజు అతనిని ఆపి, మహాశయ, నేను క్షత్రియుడను, మహారాజును. నా చెయ్యి చాచను, దానమును గ్రహించను. అయినా నీ పని చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ప్రేతవాహనుడు, మహారాజా, నాకు శ్రాద్ధ కర్మలు జరగలేదు అన్నాడు. అప్పుడు రాజు ఇలా అడిగాడు, అవన్నీ నేను చేస్తాను కానీ నాకిది చెప్పు. మా వాళ్లల్లో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి అని అడిగాడు.
అప్పుడు ప్రేతవాహనుడు, రాజా, మీ పూర్వీకులు ప్రేతదశలోనే ఉండిపోతే వారి ఆస్తులను కానీ కనీసం వంశ నామాంకిత ప్రతిష్టను కానీ అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తూ ఉంటాయి. శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలుగదు. స్త్రీలలో నెల పొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. నైడి వయసులోనే బంధువులు, యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ట మసకబారిపోతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలు, మద్యపావాదాలు, రాజయక్షం వంటి రోగాలు నిండుగా కొలువు తీరుతాయి. వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్న లాభాలు కనబడవు. వర్షాలు సకాలంలోనే పడినా పంటలు పండవు. ఉన్నట్టుండి సహధర్మచారిని తిరగబడుతుంది. ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి శ్రాద్ధ కర్మలు చేస్తే అచిరకాలంలోనే పరిస్థితుల్లో మార్పు కనబడుతుంది అన్నాడు. అప్పుడు రాజు ప్రేతవాహనుడితో, సరే, ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నాడు. దాంతో ప్రేతవాహనుడు, రాజేంద్ర, మీకెలాగూ అధికారం ఉంది కాబట్టి మీరే మా అందరికీ శ్రాద్ధాలను, ఊర్ధ్వ దైహిక క్రియలను చేయవచ్చు. లేదా కొంతమందికి అయ్యాధికారాన్ని ధారాదత్తం చేసి చేయించవచ్చు. చివర్లో శ్రాద్ధం పెట్టి వృషోత్సర్గం చేయగానే మా ప్రేతరూపాలు నశించి మాకుత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఈ సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్వయుజ మధ్య రేవతి నక్షత్రయుక్త తిథులలో లేదా మహాలయ పక్షంలో లేదా మహాలయ అమావాస్య రోజు చేయండి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులను ఆహ్వానించి విద్యుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేద మంత్రాలతో యథావిధిగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాలను పెట్టాలి. మహారాజా, దీనికయ్యే ఖర్చును నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దటం ధర్మసమ్మతం కాదు. పైగా నాకీ రత్నంతో ఇక ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు. రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ అపరకార్యాలను నిర్వర్తించాడు. ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ కూడా సువర్ణ దేహ సుశోభితాలై రాజుకు దర్శనమిచ్చి ప్రణమం చేసి దైవదూతలతో కలిసి విష్కర్మించాయి. సర్యాతికి ఒక్కగానొక కుమార్తె పేరు సుకన్య. నవ యవ్వన సుందరాంగి. ఒకరోజు సర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటాడు. అక్కడే చ్యవన మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆ ప్రదేశంలో అనేక పశుపక్షాదులు ఉండేవి. అక్కడే ఉండే అడవిలో భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి ప్రాణాయామంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. దీర్ఘ తపస్సు వల్ల ఆయన మీదకు చలి చీమల పుట్ట చేరుతుంది. ఆ పుట్ట చుట్టూ చేరటం వలన చ్యవన మహర్షి ఒక మట్టి ముద్ద వలె కనిపించేవాడు. చర్యాతి కుమార్తె సుకన్య కూడా వనవిహారం జరుపుతూ చ్యవనుడు తపస్సు చేసుకుంటున్న పుట్ట వద్దకు వస్తుంది. చ్యవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండటం వల్ల శరీరం కనిపించకుండా 2 కళ్ళు మాత్రమే మినుగురు పురుగు వలె సుకన్యకు కనిపిస్తాయి. సుకన్య అది ఒక పురుగు వలె ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. చ్యవన మహర్షి లోపల తపస్సు చేసుకుంటున్నాడని గ్రహించక సుకన్య పుల్లతో చ్యవన మహర్షి 2 కళ్ళు పొడుస్తుంది. చ్యవనుడు కంటిచూపు పోతుంది. కంటిచూపు పోవటంతో చ్యవన మహర్షి కోపిగించుకొని సర్యాతి సైనికులకు, మంత్రులకు సర్యాతికి మలమూత్రాలు రాకుండా బంధించేస్తాడు. ఒకవైపు సర్యాతికి మలమూత్ర ద్వారాలు బందీ అవ్వటంతో చింతుడై ఎక్కడో ఏదో తప్పు జరిగిందని భావించి పర్యావరణాన్నంతా కూడా పరిశీలించి ఈ పవిత్ర చ్యవన మహర్షి ఆశ్రమంలో ఎవరైనా ఏదైనా తప్పు చేశారా అని ఆరా తీస్తాడు. కానీ అందరూ మౌనంగా ఉంటారు. అంతలో సర్యాతి వద్దకు సుకన్య వచ్చి చాపల్యంతో తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెప్తుంది. అప్పుడు విషయం గ్రహించిన సర్యాతి సకల పరివారంతో అడవిలోనికి వెళ్ళి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించి క్షమించమంటాడు. అప్పుడు చ్యవన మహర్షి శాంతచిత్తుడై ఉండి తన చూపు పోవటం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా
సరియాతి కుమార్తె సుకన్యను తనకిచ్చి వివాహం చేయమంటాడు. దానికి సరియాతి సంకోచిస్తూ ఉంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగిందని, ఆ అపచార నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయటం ద్వారానే తీరుతుందని, తండ్రితో తన వివాహం చవన మహర్షితో జరపమని చెప్తుంది. గత్యంతరం లేక రాజు చవన మహర్షికి సుకన్యనిచ్చి వివాహం జరిపించాడు. సుకన్య పతిసేవా పారాయణురాలై కాలం గడుపుతూ సాగుతుంది. వశిష్ఠునకు అరుంధతి వలె, అత్రి మహర్షికి అనసూయ వలె నిరంతరం భర్తను కనిపెట్టుకుని ఉంటూ వేలకు అన్న పానాదులు అమర్చుతూ ప్రియోక్తులతో అతని మనసును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకునే విధంగా పతిభక్తి కలిగి అన్ని విధాలా అతనికి అనుకూలవతి అయి ప్రవర్తింపసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అశ్వినీ దేవతలు భూమికి దిగివచ్చి ఆమెను సమీపించి, "నీవెవరు? నీ తండ్రి ఎవరు? చూడగా నీవు రాజకుమార్తె వలె కనిపిస్తూ ఉన్నావు. ఏ పరివారము లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్నానానికి వచ్చావేమిటి? నీ భర్త ఎవరు? దివ్య శోభతో లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్న నిన్ను చేపట్టిన నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా. అతని అదృష్టాన్ని మేము ఏమని ప్రశంసించగలం? నీవు తిరుగాడుతున్న ఈ భూమి దేవలోకం వలె పవిత్రమై అలరారుతోంది. నీ వృత్తాంతాన్ని మాకు తెలియజేయి" అని అడిగారు. సుకన్య తన వృత్తాంతమంతా కూడా వివరించి, మా ఆశ్రమానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించవలసినదిగా, తన భర్తను సందర్శించవలసినదిగా భక్తి వినయ సౌశీల్య గుణాలతో అశ్వినీ దేవతలను ఆహ్వానించింది. ఆమె వృత్తాంతం విన్న అశ్వినీ దేవతలు, వృద్ధునికి నీ తండ్రి నిన్ను ఎలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావటం లేదు. నిన్ను చూస్తూ ఉంటే జాలి కలుగుతుంది. అడవి కాచిన వెన్నెల వలె నీ జీవితం నిరర్ధకమైపోతుంది. సుఖింపదగిన దశలో ఇలా ఆశ్రమవాస కష్టాలతో కాలం గడుపుతూ ఉన్నావు. మా ఇద్దరిలో ఒకరిని వరించు, దివ్య భోగాలతో సుఖంగా ఉండగలవు అని ఆమెను ప్రలోభపెట్టారు. ఆ మాటలను వినలేక సుకన్య తన చెవులు మూసుకున్నది. భర్తను మనసులో తలుచుకున్నది. కశ్యప వంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాట్లాడడం భావ్యం కాదు. ఇది ధర్మ విరుద్ధం. మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి. లేని పక్షంలో ఇప్పుడే మిమ్మల్ని శపించగలను. తపోధనుడైన చవ్వన మహర్షికి అర్ధాంగిని నేను అని ఆవేశపడింది. సుకన్య ఇలా కోపోద్రిక్తురాలై అశ్వినీ దేవతలను శపించబోగా వారు ఇలా అన్నారు, నారీమణి శాంతించు. పతిభక్తికి సంతోషంగా ఉంది. నీ భర్తను యవ్వనునిగా, రూప సంపన్నునిగా, నేత్రవంతునిగా చేస్తాము. నీ భర్తకు తెలియజేయమన్నారు. వెంటనే సుకన్య భర్తతో విషయమంతా కూడా వివరించింది. చవ్వన మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు. అశ్వినీ దేవతలు చవ్వనుణ్ణి తమతో పాటు అక్కడ ఉన్న సరస్సులో స్నానం చేయవలసిందిగా సూచించారు. అశ్వినీ దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులోనికి దిగాడు. ఆన రూప వన లావణ్య విలాసం గల 3 తేజోమూర్తులు ఒకేసారిగా సరస్సు నుండి వెలువడ్డారు. వారిని చూసి సుకన్య దేవతలు తను ఇంకా పరీక్షిస్తున్నారని గ్రహించింది. జగన్మాత అనుగ్రహంతో మాత్రమే తాను ఈ కష్టం నుండి గట్టెక్కగలనని భావించింది. జగన్మాత, ఈ ఆపద నుండి నీవే నన్ను ఆదుకోవాలి. మూర్తులకు తల్లివై, జీవులకు భుక్తి ముక్తి ప్రధాయినివై, ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై, అనుగ్రహ స్వరూపినివై, అలరారే దివ్య జనని, నా పతిని గుర్తించే శక్తిని అనుగ్రహించు. నన్ను కృతార్థురాలను చేయవమ్మా అని ఆర్తితో ప్రార్థించింది. పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయంలో ఒక విజ్ఞాన రేఖ తొలుక్కుమన్నది. ఆమె తన భర్తను గుర్తించగలిగింది. సుకన్య పాతివ్రత్యానికి సంతోషించిన అశ్వినీ దేవతలు నిజ రూపాలు ధరించి సుకన్య చవ్వనుల అతిథి సపర్యలను స్వీకరిస్తూ ఉన్నారు. అప్పుడు చవ్వన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు అశ్వినీ దేవతలు తమకు యజ్ఞ యాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించటం లేదని, ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు. చవ్వనుడు అలాగే చేస్తాను అంటాడు. తద్వారా చవ్వనుడు మామగారి అభివృద్ధికి ఒక యజ్ఞము చేయిస్తూ దేవతలందరినీ పిలిచి సోమపానము ఇస్తాడు. అశ్వినీ దేవతలకు కూడా సోమపానం ఇస్తూ ఉంటే ఇంద్రుడు అడ్డుపడతాడు. అయినా చవ్వనుడు అశ్వినీ దేవతలతో సోమపానం చేయిస్తాడు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు చవ్వనుడిని చంపడానికి వజ్రాయుధాన్ని తీస్తాడు. కానీ చవ్వనుడు అగ్ని నుండి ఒక భయంకర రాక్షసుడిని పుట్టించి ఇంద్రుడి మీదకు వదులుతాడు. భయపడ్డ ఇంద్రుడు చవ్వనుని క్షమించమని అడుగుతాడు. దాంతో ఆ రాక్షసుడిని మద్యము త్రాగే వారిలో జంతువులలో ఉండమని మహర్షి ఆదేశిస్తాడు. ఇక ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి అశ్వినీ దేవతలకు కూడా ఆ రోజు నుండి
ఆవిర్భావకం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అలాగే ఈరోజు మన కర్మలు మనల్ని ఎలా వెంటాడుతూ ఉంటాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, జీవితంలో దరిద్రం మీ దరి చేరదు. చేసిన పుణ్యం చెడని పదార్థం అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా మనము గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం అని అర్థం. మనం చూస్తూ ఉంటాము, పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. మనము వాడు పాపాలు చేస్తూ ఉన్నా ఇంత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నాడని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గత జన్మలో పుణ్యాల తాలూకా. ఈ విషయము అర్థం కావడానికి ఒక చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది. అది ఏమిటి అంటే, నేను పుట్టిన సమయంలోనే, అంటే అదే ముహూర్తానికి చాలామంది పుట్టి ఉంటారు కదా, వారందరూ రాజ్యాలు ఏలుతున్నారా లేదో, నేను ఒక్కడినే రాజు ఎలా అయ్యాను? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువేముంటుంది? ఈ సందేహ నివృత్తికి మర్నాడు సభలో తన జాతకం ఇంకా కొంతమంది అదే సమయంలో జన్మించిన వారి జాతకాలు తెప్పించి సిద్ధాంతుల ముందు ఉంచి తన సందేహాన్ని వారి ముందు ఉంచాడు. ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పారు. కానీ ఏవీ ఆయనకు తృప్తిని ఇవ్వలేదు. ఈ విధమైన అసంతృప్తితో రాజు దిగులు చెందుతూ రాజ్యంలో తన సందేహాన్ని నివృత్తి చేసిన వారికి భారీగా పారితోషికం ఇస్తానని ప్రకటించాడు. వచ్చిన వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తి నివ్వకపోగా ఇంకా అసంతృప్తిని, అసహనాన్ని పెంచాయి. ఒకరోజు ఒక యోగిరాజు సందేహాన్ని తీర్చడానికి రాజు సమక్షంలోనికి వచ్చాడు. రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజుగారి జాతకాన్ని పరిశీలించి, రాజా, మీ సందేహాన్ని తీరుస్తాను, కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని కలిస్తే ఆయన మీ ప్రశ్నకు జవాబు చెప్తాడు అని చెప్పాడు. రాజు ఆ యోగి సలహా మేరకు ఊరు చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయానికి ఆ సన్యాసి బొగ్గు తినటం చూసిన రాజు ఆశ్చర్యపోయి, ఆ బొగ్గు తినే సన్యాసి నా సందేహం ఏమి తీరుస్తాడు అని అయిష్టంగానే తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు. అప్పుడు ఆ సన్యాసి రాజు ప్రశ్న విని చాలా చిరాకుగా, ఇంకా కొంత దూరము వెళ్తే ఇలాంటిదే ఒక గుడిసె వస్తుంది, ఆ గుడిసెలో ఒక సాధువు ఉంటాడు, అతనిని ఈ ప్రశ్న అడగండి, అతను మీకు సరి అయిన సమాధానం చెప్తాడు అని చెప్పి విసురుగా గుడిసె తలుపు వేసేశాడు. రాజు నిరాశతో ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరో సాధువు వద్దకు బయలుదేరి ఆ సాధువు ఉన్న చోటుకు చేరాడు. అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టి తింటున్నాడు. రాజు ఆ దృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు. ఆ సాధువు చాలా కోపంగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోమ్మంటాడు. రాజు ఆ సాధువుని ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ సాధువు రాజుతో, ఇంకా కొంచెం దూరం వెళితే ఒక గ్రామం వస్తుంది, ఆ గ్రామంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండే బాలుడు ఉంటాడు, నీవు వెళ్ళి ఆ బాలుణ్ణి కలువు అని కటువుగా చెప్తాడు. రాజుకు ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. అయినా తన సందేహ నివృత్తి కోసము ఆ బాలుణ్ణి కలవాలని నిశ్చయించుకుని ఆ గ్రామము చేరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుణ్ణి కలిసి తన సందేహాన్ని ఆ బాలుడి ముందు ఉంచుతాడు. రాజుగారి సందేహము విన్న బాలుడు, రాజా, గత జన్మలో నలుగురు అన్నదమ్ములు అడవి గుండా ప్రయాణం చేస్తూ మధ్యలో ఆకలి వేస్తూ ఉంటే ఒక చెట్టు నీడకు చేరి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు తినడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి, తాను ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అభ్యర్థిస్తుంది. ఆ నలుగురిలో మొదటివాడు కోపంగా, నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి, బొగ్గులు తినాలా అని కోపంగా అరుస్తాడు. ఆ వృద్ధురాలు రెండవ వాడిని అడిగితే వాడు, పోమ్మ, నీకు ఆహారం ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసుక్కుంటాడు. ఆ వృద్ధురాలు మూడవ వాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ మూడవ వాడు కోపంగా ఆ వృద్ధురాలితో, ఏం ఇప్పుడు తినకపోతే చస్తావా ఏమిటి, పోపో అని చాలా ఏసగింపుగా మాట్లాడతాడు. ఆ వృద్ధురాలు ఆ నాలుగో వాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ నాలుగో వాడు, అవ్వ, నీవు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఇదిగో ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు. ఆ నాలుగో వ్యక్తివి నీవే రాజా. మొదటి వ్యక్తి బొగ్గు తినాలా అని కోపగించుకున్నాడు. ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి బొగ్గు తింటున్నాడు. ఇక నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా చేసిన ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి మట్టి తింటున్నాడు.
రొట్టె తినకపోతే చస్తావా అన్న వ్యక్తిని నేనే, అందుకే ఇప్పుడు చస్తున్నాను అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతులను ఆ రాజు తనను పంపిన యోగి దగ్గరకు వెళ్ళి చెప్పి వివరణ అడుగుతాడు. అప్పుడు ఆ యోగి, రాజా, నీవు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆ నలుగురు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. వారిలో ఆ 4వ వాడు చేసిన పుణ్య ఫలితముగా ఈ జన్మలో నీవు రాజుగా జన్మించావు. మిగిలిన వారు వారి వారి కర్మానుసారము ఒకడు బొగ్గులు తింటూ, మరొకడు మట్టి తింటూ, మరొకడు చావుకు సిద్ధంగా ఉండి నీకు విషయము చెప్పి చనిపోయినాడు. కాబట్టి మనము గతములో చేసిన పుణ్యము వృధా కాదు అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషికం రాజు నుండి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు. దానం సంపద వంటిది కనుక అందరికీ పంచితే ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డ మాట అప్పు లాంటిది కాబట్టి అతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. మహామునులారా, జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు అని సూతుడు కథ మొదలుపెట్టాడు. జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడవకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మవదం చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు. క్రింద పెద్ద గొయ్యి, దాని ప్రక్కనే ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు. ఆ చెట్టు మీద వేలాడుతూ తపస్సు చేసే ఋషులు జరత్కారుడికి కనిపించారు. అప్పుడు జరత్కారుడు ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తూ ఉన్నారు? నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు. నాయనా, మేము పరమ విషాదంతో ఇలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడనే ఒకవాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకొని వంశవృద్ధి చెయ్యకుండా ఉండటం వల్ల ఈ దీన దశలో ఉన్నాం. ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగిపోతుంది. మేము ఈ నరక కూపంలో పడతాం. వాడు వివాహం చేసుకుని సంతానవంతుడైతే మాకు దివ్య లోకాలు దొరుకుతాయి అన్నారు. అప్పుడు ఆ ముని, ఆర్య, నేనే ఆ జరత్కారుకడను. మీ శ్రేయస్సు కోసం నేను ఆ వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను అని తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తనకు కాబోయే భార్య పేరు కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడైనటువంటి వాసకి. తన చెల్లెలు జరత్కారువును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి, మహాముని, ఈమె నా సోదరి, దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలు ఉద్ధరించండి అని ప్రార్థించాడు. అందుకు అంగీకరించాడు జగత్కారకుడు. ఒకానొక సుముహూర్తంలో వారిద్దరికీ కూడా వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో ధర్మచారిణి, ఈరోజు మొదలు నా మనసుకు వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు అన్నాడు. జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి నిరంతరం పతి సేవతో జీవితం గడుపుతున్నది. అలా ఆయన మనసుకు అనుగుణంగా మెలుగుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ గర్భవతి అయ్యింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆయన తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన తన భార్య తొడ మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. సూర్యుడు పడమటి కొండకు చేరాడు. మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె ఆలోచనలో పడింది. సంధ్యా సమయంలో జరపవలసిన వేద విహిత కర్మలకు లోపం రాకూడదు కదా. ఇప్పుడు ఈయనను లేపితే కోపం వస్తుందేమో, లేవకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపం వస్తే అది నేను భరించాలి, కానీ ధర్మలోపం జరగకూడదు కదా అని నిశ్చయించి నిద్రలేపింది. ముఖ నిద్రకు భంగం కలిగినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది. ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు అని తీవ్రంగా అడిగాడు. స్వామి, సంధ్యా సమయం అయ్యింది, మీరు విద్యుత్ కర్మలు జరపాలి కదా అంది. ఎంత వెర్రిదానివి, నేను నిద్రపోతూ ఉండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి, ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు గనుక నా నియమం ప్రకారం నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను.
అయితే ఇంతకాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమ ప్రభావుడైనటువంటి కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయ వంశాలను కూడా ఉద్ధరిస్తాడు. నువ్వు నిర్విచారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు అని తన కమండలము తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. విచారంతో జరత్కారువు తన అన్నగారి దగ్గరకు వచ్చింది. జరిగిన విషయం విన్నాడు వాసుకి. తన సోదరిని ఓదార్చి ఆదరంతో చూసుకుంటూ ఉన్నాడు. ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. నెలలు నిండిన అనంతరం జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసు పరమానందంతో వారు ఉభయులు కూడా ఉచిత సేవలు చేయించుకున్నాడు. పెరిగిన కుమారుడికి ఆస్తికుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సర్వ విద్యలు నేర్చి పలువురు ప్రశంసలు పొందాడు. ఆస్తికుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని తన తల్లి చుట్టాలైన నాగజాతిని మహా విపత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు. కాబట్టి మహా మునులారా, జ్ఞానులైన వారు సంసార కూపంలో తమ కర్తవ్యం పూర్తి చేసి విరాగులవ్వాలి అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. గ్రహణ దోషాలు కూడా పోతాయి. అంతేకాదు ఈరోజు ఈ కథలు వినటం వలన జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.